ఇక హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బ్లాస్ట్ జరుగుతోంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనము బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఆకస్మిక వరదలు సంభవించడం వల్ల లోతట్టు ప్రాంతాలు లేదంటే ఆ జనావాసాలలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే అధికారులంతా కూడా తరలిస్తున్నారు. ఇక మేఘ విస్ఫోటనాలతో సిమ్లా అయితే అతలాకుతలమవుతోంది. కులులోని శ్రీఖండ్ మహదేవ్ కొండపై క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఆకస్మిక వరదలు అయితే సంభవిస్తున్నాయి. దీంతో అధికారులు కూడా ఎమర్జెన్సీని హిమాచల్ ప్రదేశ్ లో ప్రకటించారు. వరద ధాటికి 2 వంతెనలు కూడా కూలిపోయాయి. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక గన్వి వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీటితో కులు అదేవిధంగా లాహౌల్ స్పితి ప్రాంతాలు కూడా నీటితో మునిగిపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడారు రెస్క్యూ సిబ్బంది. తీర్థం నదిలో పెరిగిన నీటి మట్టం లోతట్టు ప్రాంతాల్లో ఉధృతంగా అయితే వరద అయితే ప్రవహిస్తోంది. దీంతో రెస్క్యూ చేస్తున్నారు. అక్కడున్న ఎవరైతే వరదలలో చిక్కుకున్నారో వారందరినీ కూడా రెస్క్యూ సిబ్బంది వారి ప్రాణాలనైతే కాపాడుతున్నారు. తీర్థం నదిలో నీటి మట్టం కూడా పెరిగిపోయింది. అమాంతం పెరిగిపోయిన నీటి మట్టంతో అక్కడున్న ప్రజలంతా కూడా కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక తీర్థం నదిలో నీటి మట్టం పెరగడం వల్ల అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అయితే ఉధృతంగా వరద అయితే ప్రవహిస్తోంది. ప్రజెంట్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్లో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించడం వల్ల అక్కడున్న జనావాసాలలోకి నీరంతా కూడా చేరుతోంది. ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఒక్కసారిగా చేరడం వల్ల కొంతమంది కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. మనం అక్కడ చూడొచ్చు జేసీబీలతో సహా ప్రతి ఒక్కటి కూడా ఆ వాటర్తో పాటు లోపలికి పడిపోయి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఈ మేఘ విస్ఫోటనాలతో సిమ్లా అయితే అతలకుతలమవుతోంది. ప్రాణాలకు తెగించి రెస్క్యూ సిబ్బంది అయితే నదిలో ఎవరైతే అక్కడ చిక్కుకున్నారో వరదల్లో చిక్కుకున్నారో వారందరినీ కూడా ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. రైట్, ఇక లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహం అయితే బీభత్సంగా ప్రవహిస్తోంది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాణ నష్టం అయితే సంభవించలేదు అంటూ కూడా ప్రభుత్వం అయితే ప్రకటిస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా వెల్లడిస్తున్నారు. మరి భారీ వరదల నేపథ్యంలో హై అలర్ట్ను కూడా జారీ చేశారు. బాగిపుల్ మార్కెట్ను ఖాళీ చేయించిన పరిస్థితి కూడా నెలకొంటుంది. సో ఒక్కొక్క ప్రాంతాలను ఖాళీ చేస్తున్న దృశ్యాలను మనం చూసుకున్నట్లయితే అక్కడ సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మియార్ వ్యాలీలోని పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. విద్యుత్కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయింది. అలాగే డ్రోన్ల సహాయంతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా రోడ్ కనెక్టివిటీ కూడా లేకుండా పోవడం వల్ల డ్రోన్స్ అయితే చాలా ఉపయోగపడుతున్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, హిమాచల్ ప్రదేశ్లో ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది? క్లౌడ్ బస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు పోటెత్తుతున్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రజలకు ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు అధికారులు? హిమాచల్ ప్రదేశ్ లో మరోసారి క్లౌడ్ బర్స్ట్ చోటు చేసుకుంది. మేఘ విస్ఫోటనం వల్ల సిమ్లా అంతా కూడా అతలకుతలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కులులోని శ్రీఖండ్ మహాదేవ్ కొండపై క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఇక క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఆకస్మిక వరదలు వచ్చిన నేపథ్యంలోనే అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. వరద దాటికి 2 వంతెనలు కూలిపోయాయి. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఇది గండి వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. వరద నీటితో మొత్తం కులు అలాగే లాహౌల్ స్పితి ప్రాంతాలు నేర్చుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్లో చిక్కుకున్న వారిని ప్రాణాలు కాపాడారు రెస్క్యూ సిబ్బంది. తీర్థ నదిలో నీటి మట్టం అనేది ఎక్కువగా పెరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించారు. భారీ వరదల నేపథ్యంలో హైలైట్ జారీ చేశారు. బాగిపూర్ మార్కెట్ పూర్తిగా ఖాళీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంటలు ఇళ్లను ఆకస్మిక వరద ముంచెత్తింది. మియాపూర్ వ్యాలీలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మియార్ వ్యాలీలోని ఇక భారీ వరదల ధాటికి విద్యుత్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక పూర్తిగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది. ఇక డ్రోన్ల సహాయంతో ప్రస్తుత పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఇక సురక్షిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ తో పాటు జమ్మూ కాశ్మీర్ లో కూడా
క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీని ద్వారా 12 మంది భక్తులు పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఈశ్వర్ ప్రాంతంలో భారీ వరదల్లో ఈ 12 మంది భక్తులు కొట్టుకుపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక స్థానిక మైకేలి మాత గుడికి వెళ్తుండగా నది దాటుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటన గురించి ఇంకా కంప్లీట్ గా డీటెయిల్స్ వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన చేస్తామంటూ కూడా ఇది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అధికారులు కానీ చెప్తూ ఉన్నారు. ఎస్ శివ, అయితే మరి హిమాచల్ ప్రదేశ్లో ఈ అత్యవసర పరిస్థితి ఎప్పటి వరకు విధించే అవకాశాలు ఉన్నాయి? పరిస్థితులు ఎప్పటి వరకు సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది? రైట్, ఇక హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా సిమ్లా అయితే అతలాకుతలం అవుతోంది. కులులోని శ్రీఖండ్ మహదేవ్ కొండపై క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఆకస్మిక వరదలైతే పోటెత్తుతున్నాయి. అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా వరద ధాటికి 2 వంతెనలు కూడా కూలిపోయాయి. సురక్షిత ప్రాంతాలకు గ్రామస్తులనైతే తరలిస్తున్నారు. అలాగే గన్వి వంతెన కొట్టుకుపోవడంతో అటు రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అటు కులు, లాహౌతీ, స్పితి ప్రాంతాలు కూడా పూర్తిగా నీటితో మునిగిపోయాయి. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్లో చిక్కుకున్న వారి ప్రాణాలనైతే కాపాడారు రెస్క్యూ సిబ్బంది. మరి తీర్థన్ నదిలో నీటి మట్టం కూడా పెరుగుతోంది. మరి లోతట్టు ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ వరద. అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. కానీ భారీగా ఆస్తి నష్టం అయితే వాటిల్లో అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. మరి ఈ వరదల నేపథ్యంలో హై అలర్ట్ అయితే జారీ చేశారు హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా. అదేవిధంగా బాగిపుల్ మార్కెట్ని, అంటే కొన్ని ప్రాంతాలను ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉంటుందో, అత్యవసర పరిస్థితులు ఎక్కడైతే నెలకొంటున్నాయో ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. సో పంటలు, ఇళ్లను కూడా ఆకస్మిక వరదలంతా ముంచెత్తుతున్నాయి. భారీగా ఆస్తి నష్టం అయితే జరుగుతోంది. మియార్ వ్యాలీలోని పాఠశాలలో కూడా సెలవులు ప్రకటిస్తున్నారు. విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇక కమ్యూనికేషన్ లేకుండా అటు టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అయితే పూర్తిగా ధ్వంసమైపోయింది. అయితే ఒకరికి కాంటాక్ట్స్ కూడా లేవు. ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ప్రజెంట్ మనం సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. అటు రోడ్ అవైలబిలిటీ కూడా లేదు. అంటే రోడ్స్ అన్ని కూడా ఈ వరదల కారణంగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. రోడ్ కాంటాక్ట్ కూడా లేదు. అదేవిధంగా ఫోన్తో మాట్లాడదామా, మన వాళ్ళు ఎక్కడున్నారు అని తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోతోంది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అటు డ్రోన్ల సహాయంతో అయితే ప్రెజెంట్ ఆ డ్రోన్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నారు సిబ్బంది అంతా కూడా. డ్రోన్ విజువల్స్ను కూడా మనం చూసుకోవచ్చు. డ్రోన్స్ కూడా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది డ్రోన్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు. డ్రోన్ల సహాయంతో పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు అధికారులు. సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.